హలో, ఎవరండి కాల్ చేశారు? నా పేరు ప్రసాద్ అండి. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. నాతో మీకేంటి పని? మీకు అద్భుతమైన కథ చెప్పాలి. మీరు రైటర్ కదా. నేను రైటర్ అయితే మీరు నాకు కథ చెప్పడం ఏంటి? ఈ కథ మీ లైఫ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. రాకపోతే చాలా మిస్ అవుతారు. ఆలోచించుకోండి. అవునా, సరే ఎక్కడ కలవాలి? మీకు లొకేషన్ షేర్ చేస్తాను, రండి. అలాగే. ఏంటా కథ సార్? ఈ కథ మీ లైఫ్ని మార్చబోతోంది. రియల్లీ? నాకు అలాంటి కథలంటే చాలా ఇష్టం. చెప్పండి చెప్పండి. ఒక అందమైన కుటుంబం, అమ్మా నాన్న, వాళ్ళకి ఒక్కడే కొడుకు. చెప్పరా. ఎక్కడున్నావురా? రే ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాను. సరే తొందరగా రా. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఒక నిమిషం, మళ్ళీ చేస్తాను. మీరు రైటర్ అమృత కదా? ఎస్. ఓ, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీరు సండే మ్యాగజైన్లో రాసే కథలు కవితలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఓ థ్యాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అవునా? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్. ఒక సెల్ఫీ ప్లీజ్. సారీ అండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇంకెప్పుడైనా. ఓ, ఆనంద్, ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఈరోజు నా ఫేవరెట్ రైటరు అమృతం చూశాను నాన్న. చాలా హ్యాపీగా ఉంది. ఆ ప్రేమ కథలు కవితలు ఎంత బాగా రాస్తుందో తెలుసా? అవును, నేను కూడా చదివాను. క్రైమ్ కథలు కూడా బాగా రాస్తుంది. అవును నాన్న. సరే, భోంచేద్దాం రండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న సండే మీ కవితలు చదివాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్స్ అండి. ప్రేమ కవితలు అంత అద్భుతంగా రాశారు. మీరు ప్రేమలో ఉన్నారా? ఆన్సర్ లేదంటే మీరు ప్రేమలో లేరనే అర్థం. మిమ్మల్ని నేను ప్రేమించవచ్చా? మీకు ఇష్టమేనా? హాయ్. హాయ్. ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఏం లేదు, కొంచెం పర్సనల్ ప్రాబ్లం. అంటే నాకు చెప్పకూడదా? అలా ఏం లేదు, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ. అవునా? ఎంత కావాలి? అంటే అది ఒక 5 lakhs కావాలి. అవునా? 2 రోజులు అరేంజ్ చేస్తాను. నీకెందుకు రిస్క్? ప్రేమించిన అమ్మాయి ప్రాబ్లంలో ఉంటే ఆ మాత్రం రిస్క్ చేయలేనా? థ్యాంక్ యూ.
చాలా చాలా బాగుందండి లవ్ స్టోరీ. ఆ తర్వాత ఏమైంది? అలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ ప్రేమ కథలో ఒక పెద్ద మలుపు తిరిగింది. అలాంటి దృశ్యం చూస్తాడని అతను అస్సలు ఊహించలేదు. ఏంటది? సార్, ఫోన్ తర్వాత మాట్లాడొచ్చు, ముందు దృశ్యం ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం. హలో, సార్ ప్రసాద్ గారు, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాను సార్. అవునా? పైకి వచ్చేసేయండి. మీరేనా ప్రసాద్ గారు? అవునండి. ఎవరు సార్ మీరు? నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు, ఏంటి విషయం? మీకు ఒక కథ చెప్పాలి. చక్కని ప్రేమ కథ. నాకు కథ చెప్పడం ఏంటండి? ఏంటా కదా? ఇప్పుడు ఈ కథ అంతా నాకెందుకు చెప్తున్నారు సార్? అసలు ఎవరు మీరు? మీకే చెప్పాలి, ఎందుకంటే ఈ కథలో మీరే విలన్ కాబట్టి. నేను విలన్నా? ఆ మలుపేంటి సార్ చెప్పండి, టెన్షన్తో చచ్చేలా ఉన్నాను. అవును, వాడు నమ్మేశాడు నీ ప్రేమని. నమ్మటమే కాదు, 5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాడు. ఇంకా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ రా. సో ఎంత వీలైతే అంత లాగే వాడి దగ్గర నుంచి. ఆబ్వియస్లీ. ఇంకో విషయం, మన విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడికి తెలియకూడదు. ఎందుకు తెలియనిస్తాను? నా చావుకు కారణం రైటర్ అమృత. దీనికి కారణమైన వాళ్ళని ఏం చేయాలి? చెప్పు, ఏం చేయాలి? అంటే సార్ అది చంపేయాలి కదా, అదే చేశాను. అమృత, 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 అమృత! ఏం చేసావు అమృతని? ఏం చేసావు? నా కొడుకుని అన్యాయంగా చంపి ఈ వయసులో మమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని ఏం చేయాలి? చెప్పు, ఏం చెయ్యాలి? న్యాయం చేస్తా. ప్లీజ్ నన్నేం చేయొద్దు, తప్పైపోయింది, క్షమించండి. ప్లీజ్ సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్. క్షమిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ప్లీజ్ సార్, వద్దు వద్దు, ప్లీజ్ వద్దు సార్, ప్లీజ్ నన్నేం చేయొద్దు. అంతేకాదు, ఇంకా చాలా చేశాను. నీ ఎఫ్ఐఆర్ స్టోరీ మొత్తం మీ ఆవిడికి చెప్పేశా. ఈ అమ్మాయిని నువ్వే చంపావని కూడా చెప్పా. ఏయ్, అమృతని చంపడమే కాకుండా మా ఎఫ్ఐఆర్ స్టోరీ కూడా మా ఆవిడకి చెప్పేశావా? నిన్ను నిన్ను
రేయ్ సార్ సార్ నేనేం చేయలేదు సార్, మొత్తం వీడియో చేశాడు సార్, నా అమృతం చంపేశాడు సార్. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కథలు పడుతున్నాడు. కథలు లేదు సార్, చూడండి సార్. ఆగాగు, నేనేం స్టేషన్కి చేయలేదు వెళ్ళి సార్. మాట్లాడదాం. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నీ చెప్పిస్తాలే, ఆగు. హలో, ఎస్ఐ వెంకట్ గారా? అవునండి. మొత్తం పద వాడే పద చేశాడు పద పద సార్. పద. రేయ్ ప్రతీకారమే పరమ సోపానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.